Hi friends, this is Santosh from Triple E. Today in previous we are discussed all about RL series circuit. Now we will discuss about the RC series circuit, RC series circuit transient analysis, transient response. First we will see the RC series circuit construct. This is voltage, this is resistance, this is capacitance, RC capacitance resistance. సేమ్ కరెంట్ వీసీ ఆఫ్ టీ అనేది వోల్టేజ్. ఓకేనా, ఇక్కడ ఆర్, ఇక్కడ సి, నో దట్ ఇక్కడ కూడా వి. ఇదేంటిది ఆర్సి సిరీస్ సర్క్యూట్. ఆర్సి సిరీస్ సర్క్యూట్, ఆర్సి సిరీస్ సర్క్యూట్. స్విచ్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా ఓపెన్ చేసుకుందాం. స్విచ్ అనేది ఇనిషియల్గా ఓపెన్ అయితే ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు ఇనిషియల్ కండిషన్స్ తీసుకున్నాం. టీ ఈక్వల్ టు 0 మైనస్ కెపాసిటెన్స్ ఏంటంటే వి ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు వి ఆఫ్ 0 ప్లస్. ఇది సమ్ వి నాట్ అనుకోవాలి. ఇది ఇనిషియల్ కండిషన్స్ ఫర్ దిస్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫర్ ఆల్ స్విచ్ క్లోజ్ చేసుకోవాలి కదా. ఫర్ ఆల్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ప్లస్ స్విచ్ అనేది ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది. క్లోజ్డ్ అయితే మనకు తెలుసు కేవీఎల్ అప్లై చేయాలి. దాని నుంచి లాక్కొస్తే ఎఫ్టీ కానీ విఎఫ్టీ కానీ వస్తుంది. ఇది కాన్సెప్ట్, ఏ ప్రాబ్లంకైనా కాన్సెప్ట్ ఇది. ఓకే, స్విచ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, కేవీఎల్ అప్లై చేసుకోవాలి. కేవీఎల్ అప్లై చేసేటప్పుడు చూడండి కేర్ఫుల్గా, ఈ ప్రాబ్లం కొంచెం ఆర్ఎల్ కన్నా ఆర్సీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐ ఆఫ్ టీ మైనస్ ఇక్కడ ఏముంది, సి ఉంది. సి నుంచి వోల్టేజ్ అనేది సేమ్ పోయిద్దిగా. సి నుంచి వోల్టేజ్ అనేది వీసీ ఆఫ్ టీ తీసుకుంటున్నాం. వీసీ ఆఫ్ టీ ప్లస్ వి ఈక్వల్ టు 0. మనకి ఐ ఆఫ్ టీ ఇక్కడ ఐ ఆఫ్ టీ పాస్ అవుతుంది. జాగ్రత్త చూడండి, ఐ ఆఫ్ టీ పాస్ అవుతుంది. ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐసీ ఆఫ్ టీ కదా. సేమ్ కరెంట్ అనేది దానికి కూడా పాస్ అవుతుంది కాబట్టి ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐసీ ఆఫ్ టీ అనేది ఏమైంది, డివిసి బై డిటి అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ నుంచి ఏ కరెంట్ పోతుందో సి నుంచి కూడా అదే కరెంట్ పోయింది కాబట్టి నేను ఏం తీసుకున్నా అంటే ఐ ఆఫ్ టీ ఈక్వల్ టు ఐసీ ఆఫ్ టీ తీసుకున్నా. అది ఐసీ ఆఫ్ టీకి ఫార్ములా ఏంటిది, వీ నో దట్ సి డివిసి బై డిటి. ఇది ఫార్ములా చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. ఆర్ సి డి చాలా కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ సి మిస్ అయినా లాస్ట్కి మన ఆన్సర్ రాదు. విసి ఆఫ్ టీ ప్లస్ వి ఈక్వల్ టు 0. నేను ఏం చేస్తున్నా అంటే మైనస్తో మల్టిప్లై చేస్తా, అంతా మైనస్తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఆర్సి డివిసి డిటి ప్లస్ విసి ఆఫ్ టీ దీన్ని అటు తీసుకెళ్తా, అప్పుడు ప్లస్ అయింది. ప్లస్ అయితే వి. సో ఏం చేస్తా ఇప్పుడు ఆర్సి డివిసి బై డిటి ఈక్వల్ టు వి మైనస్ విసి ఆఫ్ టీ. మనకు తెలుసు ఏం చేయాలి, వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేయాలి. మనం ఆర్ఎల్లో ఎలా చేసామో ఆర్సీలో కూడా అంతే. ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఈ డినామినేటర్కి తీసుకొద్దాం. ఈ ఆర్సీని అటు తీసుకుపోదాం కాన్స్టెంట్గా విత్ రెస్పెక్ట్ టు టీతో చేద్దాం. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది, వి మైనస్ విసి ఆఫ్ టీ. ఓకే, దీన్ని ఇటు తీసుకొచ్చాం. ఈ ఆర్సీ అటు పోతే ఏమైంది, 1/RC అయింది, అంతే కదా. 1/RC అయింది, డిటి అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ చేస్తే డివిసి బై వి మైనస్ విసి ఆఫ్ టీ అవుతుంది. తర్వాతకి 1/RC డిటి. సో ఇది తెలుసు, ఇది కాన్స్టెంట్. ఇదేంటిది 1/x లాగ్ x. కాకపోతే మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు డినామినేటర్లో డిఫరెన్షియేషన్ చేసేసి వేయాలి, తెలుసుగా. లాగ్ వి మైనస్ విసి ఆఫ్ టీ బై ఇక్కడ ఇది 0 అవుతుంది, ఇది -1 అవుతుంది. -1 కాబట్టి నేను ఇక్కడ మైనస్ ఇస్తున్నా. ఓకే, ఇది 1/RC కాన్స్టెంట్ బయట రాసుకొని 1 డిటికి ఇంటిగ్రేషన్ టీ
ప్లస్ కే డాష్ సమ్ కాన్స్టెంట్ వచ్చింది అనమాట. ఆ కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేయాలి. ఇనిషియల్ కండిషన్స్ అప్లై చేస్తే మైనస్ లాగ్ ఇక్కడ ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. అప్పుడు మిగిలేది ఇదే కదా, వి అవుతుంది ఈక్వల్ టు కే డాష్. ఈ కే డాష్ వాల్యూ వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం యాజ్ టీస్. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే, సింపుల్. మైనస్ లాగ్ వి మైనస్ విసి ఆఫ్ టీ ఈక్వల్ టు టీ ప్లస్ టీ మైనస్ లాగ్ వి. ఇప్పుడు చూడండి, ఇది మైనస్లో ఉంది, దీన్ని ఇటు తీసుకెళ్తే ప్లస్ అయింది. ఈ టీని నేను ఏం చేస్తా అంటే ఇక్కడ టీ ఒకటే కాదు 1/RC కూడా ఉంటుంది, 1/RC ఇక్కడ కూడా 1/RC. దీన్ని నేను ఏం చేస్తా అంటే ఇటు తీసుకెళ్తా. అప్పుడు ఏమైంది మనకి, లాగ్ వి మైనస్ విసి ఆఫ్ టీ మైనస్ లాగ్ వి అవుతుంది. ఈ టీని ఇటు తీసుకెళ్తా. అప్పుడు ఏమవుతుంది, మైనస్ టీ/RC అవుతుంది. ఇప్పుడు మనకు తెలుసు బేసిక్ ఫార్ములా, లాగ్ ఏ లాగ్ బి ఏమైంది, లాగ్ a/b లాగ్ వి మైనస్ విసి ఆఫ్ టీ/వి ఈక్వల్ టు మైనస్ టీ/RC. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా. నెక్స్ట్ లాగ్ని అటు తీసకపోతే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది తెలుసు, వి మైనస్ విసి ఆఫ్ టీ/వి ఈక్వల్ టు e to the power of మైనస్ టీ/RC. ఈ విని అటు తీసుకెళ్తున్నా నేను, ఈ విని అటు తీసుకెళ్తున్నా. అప్పుడు వి మైనస్ విసి ఆఫ్ టీ ఈక్వల్ టు వి ఇంటూ e to the power of మైనస్ టీ/RC. మనకి ఇది కావాలంటే ఇది పాజిటివ్లలో ఉండాలి. కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని ఇటు తీసుకెళ్తున్నా. అప్పుడు విసి ఆఫ్ టీ దీన్ని ఇటు తీసుకొస్తాను. అప్పుడు వి మైనస్ వి e to the power of మైనస్ టీ/RC అవుతుంది. మనకి వచ్చేసింది ఏంటిది, ఇది విసి ఆఫ్ టీ. వోల్టేజ్ ఎక్కడ వస్తా, కెపాసిటెన్స్. మనకి కరెంట్ కావాలిగా, నేనేం చెప్పా ఇక్కడ ఈ కండిషన్ని బట్టి ఐసి ఆఫ్ టీ రావాలంటే సి ఇంటూ డివిసి/డిటి అనుకోవాలి. సింపుల్. ఇప్పుడు ఐసి ఆఫ్ టీ అనుకోవాలంటే సి ఇంటూ డి/డిటి విసి ఆఫ్ టీ. మనకి విసి ఆఫ్ టీ వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని డెరివేటివ్ చేస్తే మనకు వచ్చేసింది. సి కాన్స్టెంట్ బయట రాసా, డి/డిటి వి మైనస్ వి ఇంటూ e to the power of మైనస్ టీ/RC కథం. ఇప్పుడు సి డి/డిటి ఆఫ్ వి, ఇది కాన్స్టెంట్ టర్మ్ అనమాట. ఈ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి 0 అయిపోతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి పక్కన ఎక్స్పోనెన్షియల్ ఉంది కాబట్టి దీన్ని బయట రాసుకుంటాం. అప్పుడు ఏమైందంటే మైనస్ వి e to the power of x యాజ్ టీ రాస్తాం. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నల్ డెరివేటివ్ చేయడం ఇంపార్టెంట్. ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తే దీనికి మైనస్ 1/RC కాదు, మైనస్ 1/RC. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మైనస్ మిస్ చేస్తే మనకు ఆన్సర్ మైనస్లలో వస్తుంది, మొత్తం పోయిద్ది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, క్యాన్సిల్ చేయండి. ఓకే, మనకు వచ్చే ఆన్సర్ ఏమొచ్చింది, v/r. ఈ మైనస్ ప్లస్ అయిపోయింది, v/r e to the power of మైనస్ టీ/RC. ఇదేంటిది, ఐ ఆఫ్ టీ వాల్యూ. ఇక్కడ దాకా డెరివేషన్ అయిపోయిన తర్వాతకి మనకి ఏంటిదంటే టౌ ఈక్వల్ టు ఆర్సీ సర్క్యూట్కి టౌ అనేది వాల్యూ కూడా ఆర్సీ సెకండ్స్. దీన్ని ఏమంటారంటే టైం కాన్స్టెంట్ అని అంటారు. మన ఎగ్జామ్లో ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే టైం కాన్స్టెంట్ ఫర్ ఆర్సీ సిరీస్ సర్క్యూట్ అంటే మనం ఆర్సీ అనే రాయాలి. టైం కాన్స్టెంట్ ఫర్ ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ అంటే L/R రాయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. పక్కన సెకండ్స్ అనేవి మర్చిపోవద్దు. సెకండ్స్ కూడా ఇంపార్టెంటే. జేఎన్టీలో కావచ్చు, అటానమస్లో కావచ్చు, 1 మార్క్స్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంది. మెయిన్గా ఇది 1/RC సెకండ్స్. ఈ డెరివేషన్ పార్ట్ అడిగినా అడగకపోయినా మనకి ప్రాబ్లమ్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ట్రాన్సియెంట్ అనాలిసిస్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చేయాలి. 100-200 ప్రాబ్లమ్స్ చేసినా మనం చేసిన ప్రాబ్లం వస్తుందని గ్యారంటీ లేదు. మనం చేసినవి రావు, వాటి మోడల్ వస్తాయి. ఆ మోడల్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేలే కానీ సర్క్యూట్ని చూసి భయపడొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సర్క్యూట్ని చూసి భయపడొద్దు. మనకి ఏంది, సర్క్యూట్ ఇస్తే ఫస్ట్
ఇనిషియల్ కండిషన్స్ కనుక్కోవడం మేజరు. తర్వాతకి ఏం చేయాలి, నీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా కేవీఎల్ అప్లై చేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుంది, రాదు కాకపోతే మనం చేసిన దానికి మార్క్స్ ఇస్తాడు. ఇనిషియల్ కండిషన్స్ అనేవి కంపల్సరీగా మనం కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. 2-3 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రాబ్లం స్పీడ్గా చేయొద్దు, వచ్చిందని నెంపాదిగా చేసుకుంటూ వెళ్తే స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అదే వస్తుంది. కంగారు పడొద్దు. ఎంత హార్డ్ సర్క్యూట్ ఇచ్చినా దానికి ఏదో ఒక లాజిక్ వాడాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. దీని మీద నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చూద్దాం ఆర్సీ సిరీస్ సర్క్యూట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and like. Please subscribe and like and share for more videos. Thank you.